సీజన్ మారింది. సీజనల్ ఫీవర్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇంకా మనం చూసాం, చలికాలం ఎంటర్ అయింది. చలికాలం ఒక వైరల్ ఫీవరే కాదు, ఇంకా అనేక సమస్యలు ఈ చలికాలం వల్ల మనుషులకు వస్తుంటాయి. ఇక ప్రధానంగా వైరల్ ఫీవర్తో పాటు ఈ దోమకాటు, అంతేకాకుండా దంతాలకు సంబంధించిన సమస్య, ఇంకా జలుబు, ఇవన్నీ కూడా ఈ చలికాలమే వస్తూ ఉంటాయి. ప్రధానంగా వైరల్ ఫీవర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చలిగాలికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వైరల్ ఫీవర్ బారిన పడుతుంటారు. ఏంటి దీనికి రెమెడీ? ఏం చేస్తే ఈ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండొచ్చు? వైరల్ ఫీవర్ సోకిన వాళ్ళు, వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర డాక్టర్ ఎల్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు దీనికి పరిష్కారం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మనం ఏ హాస్పిటల్ చూసినా ప్రస్తుతానికి వైరల్ ఫీవర్ హాస్పిటల్ని కిటకిటలాడుతున్నాయి. ఎందుకు? ఈ చలికాలం ఆరంభంతోనే ఈ వైరల్ ఫీవర్లు వస్తాయి. దీనికి ఏంటి పరిష్కారం? ముందు జాగ్రత్త చర్యలు ఏంటి దీనికి? యాక్చువల్గా చలికాలంలో వైరస్ ఫీవర్స్ రావు. ఈ టైంలో కాలానుగుణంగా ఇప్పుడు ఆంధ్రాలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల, తెలంగాణకు వచ్చే ఎయిర్ గాలి వల్ల వైరల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సిఆర్పి పాజిటివ్ కేసులు, టైఫాయిడ్ పాజిటివ్ కేసులు, డెంగ్యూ కేసులు చాలా వస్తున్నాయి. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి కొంచెం ప్రికాషన్ పాటించుకుంటూ చేస్తే దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేయవచ్చు. లేదా 2-3 రోజులు ఫీవర్ ఉన్నా కూడా పబ్లిక్ బయటకు రావట్లేదు, మామూలుగా షాప్లోకి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోవడం, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతున్నాయి. అలా కాకుండా ఫీవర్ వచ్చిన 1-2 డేస్లోనే బాడీ పెయిన్స్ కానీ, ఏమైనా హెడేక్స్ కానీ అలాంటి ఉన్నప్పుడు ఎమ్మడే డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మన ప్రజలు ఏం చేస్తున్నారంటే షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోవడం, 3-4 డేస్ మెడిసిన్ వాడడం, దానివల్ల సిఆర్పి పాజిటివ్స్ కానీ, డెంగ్యూ పాజిటివ్ కానీ హెవీగా వస్తున్నాయి. కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ మెయింటెనెన్స్ కానీ, కొంచెం బయట ఫుడ్ ఏరియాలో బాగా స్ట్రీట్ ఫుడ్ బాగా హెవీగా ఉంది. ఎక్కువ పబ్లిక్ స్ట్రీట్ ఫుడ్ తినడం ఎక్కువగా తింటున్నారు. అది కొంచెం తగ్గించుకుంటూ హోమ్ ఫుడ్ మెయింటైన్ చేయడం వల్ల మన ఫీవర్స్ కొంచెం కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు. ఓకే, ఇది ఇలా ఉంటే ఆల్రెడీ వర్షాకాలం నుంచి మనం చలికాలంకి ఎంటర్ అయ్యాం. చలి కూడా ఎంత ఉధృతంగా ఉందో మనం చూస్తున్నాం. ఈ లేట్ నైట్ బయటికి వెళ్ళడం, ఆ చల్లగాలి మీద పడడం, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? చాలా ఎక్కువ ఉంది. అదే చెప్తున్నాను, ఇంతకుముందు ఉన్న వెదర్ కండిషన్స్ ఈ వెదర్ కండిషన్ చాలా డిఫరెంట్ ఉంది. యాక్చువల్గా మన దగ్గర లాస్ట్ 4 డేస్ నుంచి 16 degrees 14 degrees సెంటిగ్రేడ్ ఉండడం వల్ల మన పబ్లిక్ బయటకు పోవడం వల్ల అనేక డిసీజులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ కానీ, ఈ డస్ట్ వల్ల, మన ఏరియాలో ఉన్న డస్ట్ పొల్యూషన్ వల్ల చాలా హెవీగా ఫీవర్స్ రావడం వల్ల పబ్లిక్లో ఈ డెంగ్యూ లక్షణాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఆర్పి కేసులు కూడా చాలా వస్తున్నాయి. కళ్ళ మంటలు కానీ, బాడీ పెయిన్స్ కానీ హెవీగా రావడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం పబ్లిక్ జాగ్రత్తగా ఉండి హోమ్ ఫుడ్ తినడం వల్ల, కొంచెం కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి పోయి కన్సల్ట్ అవ్వడం వల్ల దాని రోగాన్ని కొంచెం తగ్గించుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. ఈ చలికాలం ప్రధానంగా దంత సమస్యలు వస్తాయి, పంటి సమస్యలు, ఎందుకంటే ఓవర్ కూల్ వల్ల. నాట్ ఓన్లీ ఈ దంత సమస్యలే కాకుండా చలికాలం తీసుకునే ఆహారపు అలవాట్ల గురించి కొంచెం. అదే ఇప్పుడు ఏంటంటే మనం తినే ఫుడ్ మెయిన్, మన ఫుడ్ వల్ల కూడా ప్రాబ్లం వస్తున్నాయి. ఒక దంత సమస్యలు కాదు, ఇప్పుడు స్కిన్ డిసీజ్ కూడా చాలా మందికి వస్తున్నాయి. స్కిన్ డిసీజెస్, కొత్త రోగాలు ఎంటర్ అవుతున్నాయి మన బాడీలోకి. ఇప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం బయట ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ తినకుంటూ ఒక టైం మెయింటెనెన్స్, మరి మనలో 12 o'clock బయటకు వెళ్ళడం, తిరగడం. ఈ ఇప్పుడు ఆంధ్రాలో తుఫాన్ ఎఫెక్ట్ చాలా మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఫీవర్ వచ్చిన 1-2 డేస్లో డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవుతే బెస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ షాప్కి వెళ్తున్నారు, మెడిసిన్ ఇచ్చుకుంటున్నారు, వాడుతున్నారు. ఆ 3-4 డేస్ ఎక్కువ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు టెస్ట్ చేయడం వల్ల, అది చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ బయటపడడం వల్ల, ప్రికాషన్స్ మీ అప్పుడు ఏం చేస్తున్న యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కొంచెం దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్కిన్ డిసీజెస్ అన్నారు. ఈ వాతావరణంలో వస్తున్న పెరిగిన పొల్యూషన్ వల్ల కూడా ఈ స్కిన్ డిసీజ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అదే చెప్తున్నాను, కొత్త వైరస్, ఇప్పుడు యాపిల్ వైరస్ కొత్త వైరస్ వచ్చింది. ఇప్పుడు చాలామందికి ఇది కొత్త, ఈ వెదర్ చేంజెస్ వల్లనే స్కిన్ డిసీజ్ చాలా హెవీగా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్కి అదే ప్రాబ్లం, స్కిన్ డిసీజ్ ఎక్కువ వస్తుంది. స్కిన్ డిసీజ్ కానీ, కళ్ళు మండడం, హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ హెవీగా రావడం, దానివల్ల ప్లేటెడ్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, ఫుడ్ మెయింటెనెన్స్ లేక. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రికాషన్స్ పాటించట్లేదు. యాక్చువల్గా ప్రికాషన్ పాటించుంటే ప్రాబ్లం ఉండేది కాదు, వీళ్ళు ప్రికాషన్ పాటించట్లేదు. దానివల్ల ఈ స్కిన్ డిసీజ్ కానీ ఇవన్నీ ఎంటర్ అవుతున్నాయి మన బాడీలోకి, కొత్త వైరస్లు వస్తున్నాయి మనకు. కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటూ, కొంచెం మనం ప్రికాషన్స్ పాటించుకుంటూ మెయింటైన్ చేస్తే మనం ఈ రోగాల్ని హరింపజేసుకోవచ్చు. మనం యాపిల్ వైరస్ అన్నారు. యాపిల్ వైరస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దానికైనా ప్రికాషనరీ ఉందా? అదే యాపిల్ వైరస్ ఇప్పుడు స్కిన్ డిసీజ్. అది యాక్చువల్గా బబుల్స్ రావడం బాడీ మీద, డిఫరెంట్ బబుల్స్ వస్తున్నాయి బాడీ మీద.
అది మొన్న కనుక్కున్నాడు యాపిల్ వైరస్ అని. దాని ప్రికాషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవడం ఫుడ్ మెయింటెనెన్స్ వలన అవుతుంది. కానీ అది వచ్చినా కూడా ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వచ్చేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఆ డిసీజ్ని కనుగొనడం వల్ల మనం దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు, బయట పోయి ఏదో క్రీమ్స్ పెట్టుకోవడం, దానివల్ల ఏంటంటే ఆ డిసీజ్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. దానివల్ల మనం చేసే తప్పడం వల్ల ఒకరికి వచ్చిన డిసీజ్ అనేది మనం వేరే వాళ్ళకి కంటిన్యూ జరుగుతుంది. ఎందుకో మనం ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే నాకు వచ్చింది కదా పక్కోడికి ఎందుకు రాకూడదు అనే ఉద్దేశం మీద చేస్తున్నారు. అలా చేయకుండా నీకు వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్కి వచ్చి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకోవడం వల్ల దాని డిసీజ్ తెలుస్తుంది. నాకు ట్రీట్మెంట్ చేస్తే క్లియర్ అవుతుంది మనకు. అది చేయట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి మెయింటెనెన్స్ వాళ్ళది. డైరెక్ట్ షాప్కి వెళ్ళాలి, షాప్లో మెడిసిన్ తీసుకోవాలి, వాడుకోవాలి. తగ్గనప్పుడు మన దగ్గర వస్తుంది. అది ఎప్పుడు 1 వీక్ 10 డేస్ తర్వాత మన దగ్గర వస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ చలికాలం ఇంకో ప్రమాదకరమైనది ఏంటంటే ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఈ స్మోక్ చేసేవాళ్ళు దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు. వాళ్ళ లంగ్స్ ఈ చలికాలం ఎట్లా పనిచేస్తాయి? స్మోకర్స్ ప్రధానంగా స్మోక్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు చలికాలం అందరికీ పరిస్థితే. ఇప్పుడు యాక్చువల్గా సిఆర్పి అంటేనే లంగ్స్ ఇన్ఫెక్షన్. అది స్మోక్ చేసే వాళ్ళు కానీ ఈ డ్రింక్ చేసే వాళ్ళకు హెవీగా ఉంటుంది. వీళ్ళు డ్రింక్ చేయడం కాదు, వీళ్ళు స్మోక్ చేయడం కాదు, పక్క వాళ్ళకు డిసీజ్ అంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ చలికాలంలో. ఈ డిసీజ్ అని అంటే స్మోకింగ్ వల్ల ఏంటంటే ఈ గుంపులో చేస్తారు స్మోకింగ్. దానివల్ల ఏంటంటే ఆ వైరస్ అనేది పక్కడికి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చెప్తారు ఈ చలికాలం ఓవరాల్గా ఈ వైరల్ ఫీవర్స్ గురించి కానీ, ఈ అంటువ్యాధుల గురించి, ఇన్ఫెక్షియస్ డిసీజ్ గురించి కానీ, ఇదే సామాన్య ప్రజానీకానికి మీరిచ్చే ఒక డాక్టర్గా సలహా సూచన ఏంటి? ఇప్పుడు పబ్లిక్లో ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చిన క్షణమే మీరు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ కావండి. కన్సల్ట్ అవ్వట్లేదు, మీరు డైరెక్ట్ షాప్కి వెళ్తున్నారు, మెడిసిన్ వాడుతున్నారు, ఆ 3-4 డేస్ వాడుతున్నారు, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మీకు. అది లేకుండా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఫుడ్ మెయింటైన్ చేసుకోండి, బయట ఫుడ్స్ తినకండి, కొంచెం వాటర్ కూడా వేడి చేసుకొని తాగండి, ఇంటి ముందు ఏమన్నా ఎలాంటి చెత్త ఉన్నా తీసేసుకొని కొంచెం హ్యాపీగా ఉండండి. ఒకవేళ తప్పుజారి వైరస్ అటాక్ అయినా కూడా ఇమ్మీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ కాండి. దానివల్ల ప్రాబ్లం ఇమ్మీడియట్లీ సాల్వ్ అవుతుంది. కానీ మీరు చేయకుండా షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం పెరుగుతుంది. అది లేకుండా కొంచెం మెయింటైన్ చేసుకోండి, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఈ చలికాలం చాలా ఎక్కువ డిసీజులు వస్తున్నాయి. యాక్చువల్గా చలికాలం డిసీజ్ రావు, ఓన్లీ రెయిన్ సీజన్లో వస్తాయి. అలాంటి వింటర్ సీజన్లో కూడా డిసీజులు చాలా హెవీగా వస్తున్నాయి. కొంచెం ప్రికాషన్ పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అది సంగతి. సొంత వైద్యం మొదటికే మోసం అనే అంశాన్ని డాక్టర్ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏమాత్రం బాడీలో అనూహ్య మార్పులు కనిపిస్తే వెంటనే సొంత వైద్యానికి వెళ్లకుండా డాక్టర్ని గనక సంప్రదిస్తే ఏదైతే ఆ వ్యాధి సోకిందో దానికి సత్వర పరిష్కారం లభిస్తుంది తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు. ఇక సొంతగా ఆలోచన చేసి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు కొనుక్కొని అప్పటిదప్పుడు ఉపశమనం పొందే కన్నా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే శ్రేయస్కరంగా ఉంటుందనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా సీజనల్ వారీగా వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో కూడా వినూత్న మార్పులు చేయాల్సి ఉంటుంది అనే అంశాన్ని కూడా డాక్టర్ ఎల్ఎస్ రెడ్డి గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, మరిండి తెలుగు, హైదరాబాద్.